1976 మే నెల. మండే ఎండలు. రాజస్థాన్లోని పిండ్వాడా. జాతీయ రహదారిపై వేగంగా సాగుతున్న వాహనాలు. సామాన్లతో నిండిన ట్రక్కు ఒకటి అదే దారిన వేగంగా పోతోంది. దూరంగా మలుపు. డ్రైవర్ జాగ్రత్త పడ్డాడు. ట్రక్కు మరో మలుపు చేరింది. గిర్రున చక్రం తిప్పాడు. అంతే, అనుకోని ప్రమాదం. ఎదురుగా ఓ బస్సు ఆ మలుపులోకి వేగంగా వచ్చింది. తేరుకునే లోపల ఓ దుర్ఘటన. చిన్నాభిన్నమైన వాహనాలు, ఆర్తనాదాలు, హాహాకారాలు. 40 మందికి గాయాలు, 5గురి మృతి. ఘటనాస్థలంలో దీన్ని చూసిన ఓ యువ హృదయం వెంటనే స్పందించింది. బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చింది. అలా ఎన్నో సంఘటనల్లో ఆర్తులకు చేదోడు వాదోడుగా నిలిచింది. అంతటా తానై ఆదుకుంది. ఆ ఆపన్న హస్తమే, ఆ దయార్ద్ర హృదయమే, సేవాధర్మ సాకార రూపమే సాధు కైలాస్ మానవ్. సామాజిక కార్యకర్త కైలాష్ అగ్రవాల్ 1947 జనవరి 2న భిందాల్ గ్రామంలో జన్మించారు. తల్లి సోహిణీదేవి, తండ్రి మదన్లాల్ అగ్రవాల్, భార్య కమలాదేవి, పిల్లలు కల్పన, ప్రశాంత్. సాధు కైలాస్ మానవ్గా విఖ్యాతుడైన కైలాస్ చంద్ర అగ్రవాల్ తండ్రి మదన్లాల్ది కిరాణా వ్యాపారం. మధ్యతరగతి కుటుంబం. ఆదాయం తక్కువే అయినా ఆ కుటుంబం కష్టాలలో ఉన్నవారిని ఆదుకునేది. ఆయన తన కొద్దిపాటి సంపాదనతోనే పిల్లలకు చదువులు చెప్పించేవాడు. కష్టాలు, బాధలు మనుషుల్ని ఎంతలా కుంగతీస్తాయో పిల్లలకు నిత్యం చెప్పేవాడు. సాధ్యమైనంత వరకు పొరుగువారికి సాయపడమని బోధించేవాడు. ఇలా మానవ సేవే మాధవ సేవ అన్న భావాలు కైలాస్లో చిరుప్రాయంలోనే మొగ్గతొడిగాయి. 7 ఏళ్ల బాలునిగా కైలాస్ మిత్రులతో కలిసి ఆడుకుని ఇల్లు చేరగానే తల్లి పిల్లలందరికీ మిఠాయిలు పెట్టేది. ఆ పెట్టేటప్పుడు కైలాస్కు అందరికన్నా చివర పెట్టేది. అది బాల కైలాస్ను కలవరపెట్టేది. తల్లిని కారణం అడిగాడు. అందుకామె, నీకు ప్రతిరోజూ మిఠాయిలు తినే అవకాశముంది. వాళ్లలో కొందరికి అసలు ఆ అవకాశమే లేదు. అందుకే లేనివాళ్లకు ముందు పెడుతున్నాను. బీదసాదలను ఆదుకోవడం దేవుని సేవించడమేనని ఆ తల్లి చెప్పిన పాఠం కైలాస్ భావి జీవితానికి వేదవాకుగా మారింది. మా నాన్న మా స్వస్థలమైన భిందార్లో ఓ చిన్న కిరాణా కొట్టు నడుపుతూ ఉండేవారు. అందులో ఆదాయం పెద్దగా ఉండేది కాదు. ఇల్లు నడవటమే కష్టంగా ఉండేది. అయినా ఆయన తన కొద్దిపాటి ఆదాయంలోంచే కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి కొంత కేటాయించేవారు. మా అమ్మ కూడా ఇదే పరోపకార పద్ధతిని మాకు చిన్నతనం నుంచే నూరిపోసింది. అదే ఈనాటి నా ఈ జీవన విధానానికి పునాది. కుటుంబ బాధ్యతలను మోస్తున్న తండ్రికి సాయపడాలని చిన్నారి కైలాస్ భావించేవాడు. అయితే చదువుకు అది ఆటంకమవుతుందని తండ్రి వారించేవాడు. తండ్రి కోరిక మేరకు చదువు కొనసాగించాడు. చదువు బీకాం వరకు సాగింది. దాంతో ఉద్యోగం చూసుకోమని కుటుంబం అతనిపై ఒత్తిడి తెచ్చింది. అదే సమయంలో టెలికమ్యూనికేషన్స్ శాఖ వారి ఉద్యోగ ప్రకటన కైలాస్ దృష్టిని ఆకర్షించింది. అప్లై చేశాడు. టెలికమ్యూనికేషన్స్ శాఖలోని అకౌంట్స్ విభాగంలో ఉద్యోగం లభించింది. దాంతో కుటుంబపు ఆర్థిక కష్టాలు గట్టెక్కాయి. 1976లో పిండ్వాడా వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడ్డ వారిని కైలాస్ ఆస్పత్రిలో చేర్పించాడు. ప్రతిరోజూ వారిని పరామర్శించేవాడు. ఆ క్రమంలో ఆస్పత్రిలో రోగాలతో సతమతమవుతున్న రోగుల బాధలు, కష్టాలు అతన్ని కదిలించాయి. వారికోసం ఏదైనా చెయ్యాలనే సంకల్పం కలిగింది. ఆఫీసు వేళలు ముగిసిన తరువాత ఆస్పత్రికి వెళ్లి రోగులను పరామర్శించడం ఆరంభించాడు. 1985 అక్టోబర్ రోజులాగానే రోగులను పరామర్శించడానికి పిండ్వాడాలోని ఆస్పత్రికి వచ్చిన కైలాస్కు కృష్ణభీల్ అనే పేద రైతు కనిపించాడు. రోగంతో ఆస్పత్రిలో చేరిన అతనికి ఆస్పత్రి యాజమాన్యమే ఉచితంగా రొట్టెలు ఇచ్చేది. భీల్ అందులో 2 తిని మిగతావి దాచి అర్ధాకలితో కాలం గడిపేవాడు. అది గమనించిన కైలాస్ ఓ రోజు అతన్ని ప్రశ్నించాడు. తాను ఆస్పత్రిలో చేరడంతో తన కుటుంబం ఆకలి కోరలకు చిక్కిందని, అందుకే రొట్టెల్ని దాచి కుటుంబ సభ్యులకు పెడుతున్నానన్నాడు. ఈ దుర్భర సత్యం కైలాసును కదిలించింది. ఆస్పత్రిలో చేరిన రోగులకు
సంపూర్ణాహారాన్ని అందించడం తన వంతు కర్తవ్యంగా భావించాడు. అయితే అది తలకు మించిన భారం. అందుకే తన తోటివారి సహకారాన్ని ఆశించాడు. వారు అతని సంకల్పానికి చేయూతనివ్వడానికి సిద్ధపడ్డారు. కైలాష్ తన చుట్టుపక్కల ఇళ్లల్లో ఖాళీ పీపాలుంచాడు. ప్రతిరోజూ వంట వండుకోవడానికి ముందు అందులో 2 గుప్పెళ్ల గోధుమ పిండి వెయ్యాలని వారికి సూచించాడు. అలా వేసిన పిండిని సేకరించి రొట్టెలు చేసేవారు. దాతలిచ్చిన బియ్యంతో జావ కాచేవారు. కైలాష్ తన మిత్రులతో సహా ఆస్పత్రులకు వెళ్లి రోగులకు ఈ రొట్టెలు జావా పంచేవాడు. ఆ నరుల సేవలోనే నారాయణ సేవ చేసిన ఆనందాన్ని అనుభవించేవాడు. పిండ్వాడ ఆస్పత్రిలో భీల్ అనే రోగి తనకిచ్చిన రొట్టెల్ని దాచిపెట్టి తన కుటుంబపు ఆకలి తీర్చడం చూశాను. అతని పరిస్థితి నన్ను కదిలించింది. ఇలాంటి వారికి ఉచితంగా ఆహారం అందించే అవకాశం ఉంటే బాగుండేదనిపించింది. ఇంకెవరో చేయాలని చూడడం కన్నా మనమే నడుం బిగిస్తే బాగుంటుందన్న భావన కూడా కలిగింది. అందులోంచి పుట్టిందే ముట్టీ భర ఆట, అంటే పిడికెడు పిండి పథకం. అది లక్షలాది మంది ఆకలి తీర్చే కామధేనువైంది. కైలాష్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమం చైన్ రాజ్ లోఢా, డాక్టర్ ఆర్కే అగ్రవాల్, రాజ్ కమల్ జైన్ వంటి మిత్రుల్లో స్ఫూర్తి నింపింది. వారు కైలాష్తో చేతులు కలిపారు. 1985 అక్టోబర్ 23న కైలాష్ తన మిత్రులతో కలిసి ఉదయపూర్లో గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ దైవ కార్యంతో పాటు సేవా కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో నారాయణ సేవా సంస్థను స్థాపించాడు. బీదలకు, అనాథలకు, అసహాయులకు, రోగులకు నిస్వార్థంగా సేవ చేయడం సంస్థ ప్రధాన ఆశయాలుగా నిర్ణయించారు. ఇక అప్పటి నుంచి కైలాష్ సంస్థ ఆశయ సాధనకు అంకిత భావంతో పనిచేశాడు. నారాయణ సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు క్రమంగా ఉదయపూర్ పరిసరాలలో ప్రాచుర్యాన్ని పొందాయి. 6 సంవత్సరాలు అవిరళ కృషి చేసిన తరువాత నారాయణ సేవా సంస్థల విస్తరణకు కైలాష్ పూనుకున్నాడు. 1991లో అనాథ బాలబాలికలకు ఉచిత ఆవాసం, ఆహారం, విద్య అందించే సంకల్పంతో భగవాన్ మహావీర్ నిరాశ్రిత బాలగృహను ఆరంభించాడు. వారందరికీ చదువుతో పాటు వివిధ వృత్తులలో శిక్షణ ఇప్పించాడు. దీంతో వారు జీవితాల్ని నిర్మించుకునే శక్తిని సంపాదించుకున్నారు. కైలాష్ చేస్తున్న ఈ సమాజ సేవ కొందరికి కంటగింపుగా మారింది. కైలాష్ను చంపుతామనే బెదిరింపులు రాసాగాయి. కైలాష్ కూడా వీటిని దీటుగా ఎదుర్కొన్నా రాను రాను తన ఉద్యోగం సమాజ సేవకు ఆటంకంగా మారుతుండడంతో మార్చి 1998లో ఉద్యోగాన్ని వదిలేశాడు. నా సేవా ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నేను వారి రాజకీయాలను ప్రోత్సహించలేదని కొన్ని వర్గాలు నాపై కక్షగట్టాయి. ఒకసారి హత్యాయత్నం కూడా జరిగింది. అప్పుడు నా భార్య, సహచరులు నాకెంతో ధైర్యాన్నిచ్చారు. ఏ శక్తులకు లొంగకుండా సమాజ సేవ చేసుకుంటూ పోతున్నాను. 1997 కైలాష్ దృష్టి పోలియో బారిన పడి బాధలకు గురవుతున్న వికలాంగులపై పడింది. పోలియో కారణంగా తమ కాళ్లపై తాము నిలబడలేక 4 కాళ్ల సవారీతో దుర్భర జీవితాన్ని గడుపుతున్న వారి బాధలు కైలాష్ను కదిలించాయి. వారి జీవితాల్లో మళ్లీ నవవసంతాన్ని తీసుకురావడానికి చైన్ రాజ్ లోఢా అనే పారిశ్రామికవేత్త సహకారంతో పోలియో ఆసుపత్రిని ఉదయపూర్లో ఆరంభించాడు. ఆ ఆసుపత్రి కాలక్రమంలో నారాయణ సేవా సంస్థ కీర్తి కిరీటంలో తలమానికమయ్యింది. ఇందులో పోలియో వ్యాధిగ్రస్తులకు శస్త్రచికిత్సలు చేయడమే కాకుండా వారికి కావలసిన కృత్రిమ కాళ్లు, క్యాలిపర్స్, ఫిజియోథెరపీ, అర్హులైన వారికి రేడియో, టీవీల రిపేరింగ్లో ప్రశిక్షణ వంటి అనేక ఇతర సేవలు అందిస్తున్నారు. ఇక్కడ చికిత్స పొందిన ఎందరో కైలాష్ స్ఫూర్తితో అక్కడే సేవా కార్యక్రమాలలో సహాయకులుగా మారి మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పోలియో రోగులకు చికిత్స అందించాలని నేను మొదట్లో అనుకున్నాను. అయితే చికిత్సలు ఆరంభమైన తర్వాత ఈ సేవలను మరింత పెంచాలని నిర్ణయించుకున్నాను. వేరే జీవనాధారం లేని రోగులకు వివిధ వృత్తుల్లో శిక్షణనివ్వడం మా నారాయణ సేవా సంస్థ సేవా కార్యక్రమాల్లో భాగంగా మార్చాను. బలహీనమైన కాళ్లను బలోపేతం చేయటమే కాదు, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలనేదే మా సంస్థ లక్ష్యం. ఈ పోలియో ఆసుపత్రి క్రమంగా ఉదయపూర్ పరిధులు దాటి విస్తరించింది. ప్రస్తుతం దేశమంతటా 89 నగరాలలో 400కు పైగా శాఖలను నెలకొల్పారు. ఇప్పటి వరకు కేవలం ఈ చైన్ రాజ్ సావంత్ లోఢా పోలియో ఆసుపత్రిలోని సుమారు 60,000 శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ ఆసుపత్రిలో మానవ్ మందిర్,
జయస్వాల్ సేవా ఆసుపత్రి, డీఢ్వానియా సేవా సదన్, ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఫర్ డిజేబుల్డ్ అండ్ పోలియో పేషెంట్ రీసెర్చ్ సెంటర్ అనే 4 విభాగాలున్నాయి. ఈ ఆసుపత్రికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడి రోగులకు వివిధ వృత్తులలో శిక్షణ ఇవ్వడమే కాకుండా యోగ్యులైన వికలాంగుల వివాహాలను కూడా నారాయణ సేవా సంస్థే చేస్తుంది. ఇప్పటి వరకు ఈ సేవా సంస్థ నేతృత్వంలో వందలాది వికలాంగుల వివాహాలు జరిగాయి. 2000 సంవత్సరం భారత ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ నేతృత్వంలో వికలాంగుల పునరావాస కల్పనకు DDRC పేరిట దేశంలోని 180 జిల్లాలలో జిల్లాకి 1 చొప్పున పునరావాస కేంద్రాలు ప్రారంభించింది. ఎంతో అరుదైన రీతిలో ప్రభుత్వం ఈ పునరావాస కేంద్రాలను నిర్వహించడానికి నారాయణ సేవా సంస్థను అనుమతించింది. ఈ పునరావాస కల్పన కార్యక్రమం కింద నారాయణ సేవా సంస్థ పోలియో వ్యాధిగ్రస్తులతో పాటు ఇతర వికలాంగులకు సైతం విస్తృత సేవలను అందించసాగింది. శస్త్రచికిత్సలు జరిగిన తరువాత కూడా పోలియో వ్యాధిగ్రస్తులకు తమ జీవితాలను నిర్మించుకోవడంలో అనేక సమస్యలు ఎదురయ్యేవి. నారాయణ సేవా సంస్థ ఈ సమస్యలని గుర్తించి వారి పునరావాసానికై వొకేషనల్ రిహాబిలిటేషన్ సెంటర్లను ఆరంభించింది. ఇందులో భాగంగా వారి ఉపాధి కల్పనకు గాను కంప్యూటర్ కోర్సులను, రేడియో, VCR రిపేరింగ్ నైపుణ్యాలను నేర్పడం ఆరంభించింది. నారాయణ సేవా సంస్థ వొకేషనల్ రిహాబిలిటేషన్ సెంటర్లో ఏటా వందలాది మందికి శిక్షణ ఇస్తున్నది. వీటి వెనుక కైలాస్ చోదక శక్తిగా నిలిచాడు. పగలు రాత్రి భేదం లేదు, వ్యక్తిగత జీవితం అసలే లేదు. నిత్యం సంస్థ సేవా కార్యక్రమాలే. దాతలను కలుసుకోవడం, విరాళాలు సేకరించడం, రోగులకు సేవలందించడం ఇదే ఆయన నిత్య జీవితమయ్యింది. రోగం కులమతాలను చూసి రాదు. మరి వారికి సేవలందించేటప్పుడు మాత్రం ఈ విషయాలకు ప్రాధాన్యం ఎందుకుండాలన్నదే అసలు ప్రశ్న. అందుకు సమాధానంగానే మా నారాయణ సేవా సంస్థ అందించే చికిత్సల్లో ఇలాంటి అడ్డుగోడలకు తావివ్వకుండా చూశాను. రోగులు సేవలందుకోవడానికి వచ్చిన దైవమూర్తులే. వారిని సేవించటమంటే దేవుని సేవించటమే. అందుకే మా సంస్థలో ఈ సేవల్ని ఓ పవిత్ర కార్యంగా భావిస్తాం. నారాయణ సేవా సంస్థలు పోలియో వ్యాధిగ్రస్తులకు చేస్తున్న సేవలను మెచ్చి అక్కడ చికిత్స పొందడానికి గాను వచ్చే రోగుల సంఖ్య అపరిమితంగా పెరగసాగింది. దాంతో వచ్చే రోగులకు సేవలందించడానికి ఆసుపత్రి ఆవరణ సరిపోదని కైలాస్ భావించాడు. మరో ఆసుపత్రి నిర్మాణమే ఇందుకు పరిష్కారమని భావించాడు. కోల్కతాకు చెందిన జైస్వాల్ కుటుంబం కైలాస్కు ఈ విషయంలో చేయూతగా నిలిచింది. ఓ ఆసుపత్రిని పెట్టేందుకయ్యే వ్యయాన్ని భరించడానికి ముందుకు వచ్చింది. ఫలితంగా మే 2005లో ఉదయపూర్ నగరంలో 120 పడకల జైస్వాల్ సేవా హాస్పిటల్ రోగులకు అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా నారాయణ సేవా సంస్థ మరింత విస్తృత స్థాయిలో పోలియో రోగులకు సేవలందించగలిగింది. అంగవైకల్యంతో జన్మిస్తున్న వికలాంగులు చికిత్సకు నోచుకోకపడి ఉన్నారు. దేశంలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. అనేక శారీరక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వికలాంగుల కోసం 1500 పడకల ఆసుపత్రిని నిర్మించాలనుకున్నాం. ఈ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందించాలనుకున్నాం. దీనికోసం ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త రతన్లాల్ 1,50,00,000 రూపాయలు విరాళం అందించారు. వికలాంగులు ఆపరేషన్ల కోసం 6-7 నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. ఆసుపత్రి నిర్మించాక ఈ పరిస్థితి మారబోతోంది. కైలాస్ వికలాంగుల చికిత్సకు పునరావాసానికి చేస్తున్న కృషిని చూసి ముంబైలోని డీఢ్వానియా రతన్లాల్ చారిటబుల్ ట్రస్ట్ 4 అంతస్తుల ఆసుపత్రి నిర్మాణంలో తన వంతు సహకారాన్ని అందించింది. ఈ ఆసుపత్రిలో 2 అంతస్తులలో చికిత్స, శస్త్రచికిత్సలు, మరో 2 అంతస్తులలో మూగ, బధిర, అంధుల కోసం, మానసిక వికలాంగుల కోసం ఆవాస పాఠశాల, చిన్నారులకు ఆవాస సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇన్ని ఆసుపత్రుల నిర్మాణం జరిగినా, వికలాంగుల సేవలో ఇంతగా కృషి చేస్తున్నా కైలాస్ మదిలో అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే ఆసుపత్రి నిర్మాణం ఓ స్వప్నంగా మిగిలింది. అందులో పుట్టుకతో వైకల్యం పొందిన రోగులకు, మరీ ముఖ్యంగా చిన్నారులకు సేవలందించాలని ఆయన ఆశయం. నవంబర్ 2005లో ఉదయపూర్లోని బరీ ఆశ్రమంలో ఈ ఆసుపత్రికి శంకుస్థాపన జరగడంతో ఆ స్వప్నం సాకారమయ్యింది. ఈ ఆసుపత్రిలో చికిత్సలతో పాటు ఆయా వైకల్యాలపై పరిశోధనలు చేయడానికి పరిశోధనశాల ఏర్పాటు కానుంది. 2001 గుజరాత్ భూకంపం
లక్షలాది జీవితాల్లో తీరని క్షోభ మిగిల్చింది. గుట్టలు గుట్టలుగా శవాలు పేరుకుపోయాయి. వారిని ఖననం దహనం చేయడంలో శ్మశానాలే అలసిపోయాయి. కైలాస్ను ఈ దుర్ఘటన కలిచివేసింది. బాధితుల పునరావాసానికి ఆయన నడుం బిగించాడు. నారాయణ సేవా సంస్థ భూకంప బాధితులకు అనేక రకాల సేవలను అందించి మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తికి సాకారమై నిలిచింది. ఆక్రందనలు చేస్తున్న అసహాయుల జీవితాలలో కొత్త వెలుగులు నింపింది. 2006 పెరుగుతున్న పోలియో రోగుల తాకిడిని తట్టుకోవడం కోసం నారాయణ సేవా సంస్థ బరీ ప్రాంతంలో గ్లోబల్ హాస్పిటల్ పేరిట మరో ఆసుపత్రిని నిర్మించింది. అదే సంవత్సరం సెప్టెంబర్లో దేహ దేవాలయ అనే ఆరోగ్య వండర్లాండ్ సృష్టికి కైలాస్ కంకణం కట్టుకున్నాడు. ఇందులో శరీరంలోని వివిధ అంగాల నిర్మాణం, అవి చేసే పనులను మోడళ్ల సాయంతో వివరించి సామాన్య ప్రజలలో ఆరోగ్య చైతన్యం, దేహ నిర్మాణ పరిజ్ఞానం కల్పించడం జరుగుతుంది. ఇది ఉదయపూర్లో మరో పర్యాటక కేంద్రంగా నిలుస్తుందని కైలాస్ ఆశిస్తున్నాడు. ఆరోగ్య రక్షణలో నిమగ్నమై ఉన్న కైలాస్ సమాజంలోని ఇతర సేవా కార్యక్రమాలను మరువలేదు. రాజస్థాన్లోని ఆదివాసులలో జన్మఘంటీ పేరిట మద్యం పుచ్చుకోవటం ఓ అలవాటుగా ఉండేది. మద్యపానం వల్ల వచ్చే నష్టాలను వారికి వివరించి వారిని ఆ వ్యసనం నుంచి దూరం చేయడానికి నషాముక్తి రథయాత్రలు నిర్వహించాడు. ఆదివాసులలో వేలాది మందిని విజయవంతంగా ఆ వ్యసనం నుంచి దూరం చేయగలిగాడు. ఆ స్ఫూర్తితో దేశమంతటా అనేక వేల రథయాత్రలు నిర్వహించాడు. క్రమంగా కైలాస్ దృష్టి యువతను నిర్వీర్యం చేస్తున్న సిగరెట్, గుట్కా, పాన్ మసాలాలపై పడింది. వీటి వ్యసనాల నుంచి యువ భారతాన్ని రక్షించడమే రథయాత్రల ధ్యేయంగా మార్చుకున్నాడు. ఆయా వ్యసనాల వల్ల వచ్చే వ్యాధులను, శారీరక మానసిక క్లేశాలను వివరించటం రథయాత్రలో భాగంగా మలచి యువతకు ఆరోగ్య పాఠాలు నేర్పుతున్నాడు. वस्तुतः हमारे व्यसन ने हमारे देश के युवकों को बहुत बर्बाद कर दिया है. వ్యసనాలే మన యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి. సిగరెట్లు, గుట్కాలు, మద్యం వంటివి వారిని తమ బానిసలుగా చేసుకుంటున్నాయి. లక్షలాది మంది యువకులు గుట్కా, పాన్ మసాలాల కారణంగా క్యాన్సర్కు గురవుతున్నారు. నారాయణ సేవా సంస్థ వ్యసన విముక్తి ఉద్యమం చేపట్టింది. 15 ఏళ్ల కిందనే ఈ ఉద్యమాన్ని ఆరంభించాం. దీనిలో భాగంగా చెన్నై వరకు 14,000 కిలోమీటర్ల యాత్ర చేశాం. రాత్రిళ్లు మకాం వేసిన చోట కళారూపాల మాధ్యమంగా వ్యసనాలను వదలమని ప్రబోధించేవాళ్లం. నారాయణ సేవా సంస్థ మాధ్యమంగా కైలాస్ చేస్తున్న కృషికి గుర్తింపుగా అనేక అవార్డులు అందుకున్నాడు. పోలియో రోగుల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచిన కైలాస్ చంద్ర ఎన్నో అవార్డులు పొందారు. 2000 సంవత్సరంలో ఆయన ఫేమ్ ఆఫ్ ఇండియాగా ఎంపికయ్యారు. 2002లో రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్రీయ రత్న పురస్కారంతో ఆయన్ను గౌరవించింది. 2003లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డు అందుకున్నారు. 2004లో అప్పటి రాజస్థాన్ గవర్నర్ ప్రతిభా పాటిల్ ఆయన్ను మత సామరస్య పురస్కారంతో సన్మానించారు. 2006లో రాష్ట్రీయ పురస్కారం, 2007లో మేవాడ్ సేవాశ్రీ అవార్డులు కైలాష్ను వరించాయి. 2008లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం ఈ సేవా సంస్థ అనాథ, నిరాశ్రిత బాలల కోసం 20 బాల వికాస కేంద్రాలను, మహిళల స్వయం ఉపాధి కల్పన కోసం 30 కుట్టు కేంద్రాలను నిర్వహిస్తోంది. సంస్థ ద్వారా 1,11,00,000కు పైబడి క్యాలిపర్సులు, 1,50,000 బైసికిళ్లు, 72,000 ట్రైసికిళ్ల పంపిణీ జరిగింది. దాదాపు 9 లక్షల మంది పోలియో రోగులకు చికిత్స అందించారు. మానవ సేవలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. తమ కాళ్లపై తాము నిలబడలేని వారికి చేయూతగా నిలిచాడు. పరోపకారమే మహాభాగ్యం. సాటి మానవాళికి సహాయం చేయడమే పుణ్యకార్యం. చెడ్డవారికి మంచి బోధించాలి. ఆకలి కొన్నవానికి అన్నం పెట్టాలి. దాహం వేసిన వానికి దప్పిక తీర్చాలి. రోగులకు వైద్యం అందించాలి. దారి తప్పిన వాడికి దారి చూపటమే నిజమైన నిర్వచనం. పరమాత్మ ఉన్నాడని ఆయన నమ్మకం. ఆర్తుని గొంతులో ఆదిదేవుడు ధ్వనిస్తాడని ఆయన విశ్వాసం. అందుకే సమాజ సేవే మానవ జీవన పరమార్థమని చాటాడు. అందుకు తానే ఓ ఉదాహరణగా నిలిచాడు. వేలాది మందికి స్ఫూర్తి మంత్రంగా మారాడు. ఎడారి నేలలో ఓయాసిస్సుగా నిలిచాడు.